లగచర్ల ఘటనలో హిరియా నాయక్తో పాటు పలువురు గిరిజన రైతులను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసింది. ప్రభుత్వానికి తమ వ్యవసాయ భూములు ఇవ్వము అంటూ ప్రతిఘటించిన పాపానికి గత నెల 12న పరిగి ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అదే రోజు రాత్రి కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు వారికి రిమాండ్ విధించింది. దీంతో రైతు హిరియా నాయక్ను పోలీసులు సంగారెడ్డి జైలుకు తరలించారు. నెల రోజులుగా హిరియా నాయక్ జైల్లోనే ఉన్నాడు. పచ్చని పొలాల్లో వ్యవసాయం చేసుకుంటూ బతుకుబండి లాగుతున్న హిరియా నాయక్పై ప్రభుత్వం కష్టకట్టడాన్ని హిరియా తట్టుకోలేకపోయాడు. దేశానికి అన్నం పెట్టిన చేతులకు సంఖ్యలు వేయడాన్ని చూసి క్షణం క్షణం మదనపడ్డాడు. తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. నెల రోజులుగా జైలు జీవితం గడుపుతున్న రైతు హిరియా నాయక్ ఆరోగ్యం క్షీణించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, అప్డేట్స్ ఏంటి వంశీ? ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? హెల్త్ కండిషన్ ఏదైతే లగచర్ల ఘటనకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి వారిలో హిరియా నాయక్ ఒకరు ఉన్నారు. అయితే ఆయనకు సంబంధించి కూడా ప్రజెంట్ నిన్న ఏదైతే సంగారెడ్డి జైల్లో గుండెపోటు రావడంతో కూడా పరీక్షల నిమిత్తం నిన్న మొదటిగా సంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. తదుపరి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ నిన్న సాయంత్రం జైలుకు తీసుకెళ్లిన తర్వాత మరోసారి గుండెలో నొప్పి రావడంతో కూడా పరీక్షలు నిర్వహించడం జరిగింది. తదుపరి ఈ రోజు ఉదయం కూడా మరోసారి గుండెపోటు రావడంతో కూడా ఆయనని ప్రజెంట్ ఏదైతే అక్కడ సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో కొంచెం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది కాబట్టి వెంటనే మీరు హైదరాబాద్ కి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించడంతో కూడా కొద్దిసేపటి క్రితమే నిమ్స్ ఆసుపత్రికి బయలుదేరడం జరిగింది. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కాసేపట్లో నిమ్స్ ఆసుపత్రికి చేరుకునే అవకాశం ఉంది. ప్రజెంట్ ఏదైతే తీవ్రమైనటువంటి గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి హిరియా నాయక్ కు సంబంధించినటువంటి వైద్య సేవలకు సంబంధించి కొంత ఆలస్యమైందని కూడా కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇప్పటికే దీనిపైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే హిరియా నాయక్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని కూడా చెప్పడం జరిగింది. గత నెల రోజుల నుంచి కూడా ఏదైతే రైతులు జైలులోనే మగ్గుతున్నారు వారిని పైన ప్రభుత్వం కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కక్ష కట్టి వారి మాట వినలేదనే వారి పైన అక్కసు వెళ్ళగక్కుతూ వారిని వేధింపులకు గురి చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. కాసేపట్లో హిరియా నాయక్ ని అటు నిమ్స్ ఆసుపత్రికి తీసుకురానున్నారు. రైట్ వంశీ.